వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు ఈ చిక్కుడు మొక్కకి మందు కొడదాం అనుకుంటున్నాను తయారు చేసి. దీనికి ఇలా మొత్తం పేను బంక్ వచ్చేసింది కదా, అందుకనేసి నేను తయారు చేసి స్ప్రే చేశాను. ఈ వీడియోలో అయితే నేను రిజల్ట్ కూడా చూపిస్తాను, ఎంత బాగా పోయిందో. నిజంగా మీరే చూసారు కదా స్టార్టింగ్లో ఎంత పురుగు ఉందో. స్ప్రే చేసిన తర్వాత అసలు మొత్తం పోయింది, నల్లగా ఉండే పేను బంక్ మొత్తం పోయింది. ఇలా చూడండి మొక్క ఎంత క్లీన్గా ఉందో. ఇది 2 రోజుల తర్వాత, నేను మొక్కకి స్ప్రే చేసిన 2 రోజుల తర్వాత అసలు ఎక్కడ పేను బంక్ అనేదే లేదు, మొత్తం పోయింది. అయితే ఈ పెస్టిసైడ్ని ఎలా తయారు చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ చిక్కుడు మొక్కకి ఈ బీన్స్ మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఏమవుతుందంటే పోత వచ్చినప్పుడు పెయిన్ బంక్ వచ్చేస్తుంది అనమాట. పెయిన్ బంక్ అంటే అది నల్లగా, ఇక్కడ చూసారు కదా నల్లగా ఉంది కదా మొక్క అంతా, దాన్ని పెయిన్ బంక్ అనేసి అంటారు. అఫిడ్స్ అనమాట అవి వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే కొత్త చిగురులు వచ్చి మొగ్గలు వస్తూ ఉంటాయో అలా వచ్చేస్తుంది. ఇదేమో బీన్స్ మొక్క, నేను కిచెన్లో తెచ్చుకున్నది వేశాను కదా, మార్కెట్ నుంచి తెచ్చిన బీన్స్ వేశాను కదా, అది మొక్క బాగా పెరిగింది. పోత వస్తుంది కదా చూసారా, పోతకి ఇలాగా నల్లగా వచ్చేస్తుంది చిన్న చిన్న పురుగులు, వీటిని పెయిన్ బంక్ అనేసి అంటారు. ఇలాగే ఎప్పుడైతే పోత వస్తుందో వచ్చేస్తాయి అన్నమాట. మందారాలకు కూడా వచ్చేస్తాయి చూడండి, మా మందార మొక్కకు కూడా. అందుకనేసి నేను దీనికోసం ఒక పెస్టిసైడ్ తయారు చేశాను. అందరికీ తెలిసిందే కానీ చాలా బాగా పనిచేసింది. నేను ఏం చేశానంటే ఫస్ట్ నీమ్ ఆయిల్ తీసుకున్నాను. నీమ్ ఆయిల్ని వేరేగా సొల్యూషన్ తయారు చేయకుండా ఇలా స్ప్రేయర్ డబ్బాలోకే వేసేసాను డైరెక్ట్గా, ఇందులోనే కలిసిపోతుంది అనేసి. ఈ నీమ్ ఆయిల్ ఏంటంటే చిన్న బాటిల్లో తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడిపోతుంది, కొంచెం పెద్ద బాటిలే తీసుకోండి. నేను కొలతని కాకుండా మామూలుగా అంచనాగా వేసేసాను. ఈ ట్యాంక్కి ఒక సగం బాటిల్ వరకు వేసాను. నెక్స్ట్ ఇందులోకి బేబీ షాంపూ వేసుకోవాలి, అంటే కుంకుడుకి రసం కూడా వేసుకోవచ్చు. బేబీ షాంపూ ఒక 3-4 సార్లు స్క్వీజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసేసుకోవడమే. వాటర్ వేసుకున్నప్పుడు ఇవన్నీ కలుస్తాయి కదా, మధ్యలో ఒకసారి కదిపాను నేను. మొత్తం నీళ్ళు చాలా వేస్తాం కదా, ఇది 18 లీటర్స్ ట్యాంక్ అనమాట, మొత్తం కలిసిపోతాయి అనేసి నేను ముందే కలపలేదు. మొత్తం నింపేసుకుని స్ప్రే చేసేసుకోవడమే. కానీ చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి, మొత్తం పోయింది. ఇంకో మీరే చూసారు కదా పేను బంక మొక్క అంతా ఎలా ఉందో. ఇప్పుడు నేను దీనికి స్ప్రే చేశాక నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ప్రతి మొక్క, మందారం మొక్కకు కూడా మొత్తం పోయింది. మామూలుగా నేను అనుకున్నాను చాలా ఎక్కువగా ఉంది కదా పేను బంక, నీమ్ ఆయిల్ ఒక్కటి స్ప్రే చేస్తే పోదా అనేసి అనుకున్నాను. కానీ చాలా బాగా పనిచేసింది. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నీమ్ ఆయిల్ బాగా పనిచేసింది. మనం ఇలాంటివి ఏమన్నా స్ప్రే చేసినప్పుడు కిందకు కూడా స్ప్రే చేయాలి, ఆకులు కిందకు కూడా స్ప్రే చేస్తే కింద ఉన్నవి కూడా పోతాయి అన్నమాట. పైన కింద మొత్తం తడిచేలా చేయాలి. ఇంతకు ముందు నాకు చిన్న క్యాన్ ఉండేది, అది కూడా 5 లీటర్స్ది, అది కూడా బాగానే పనిచేసేది. కానీ మళ్ళీ ప్రెషర్ అస్తమాను మనం ప్రెషర్ ఇచ్చుకుంటూ ఉండాలి కదా, అది కొంచెం ఇబ్బంది అయ్యేది. అది పాడయ్యాక ఇంకా చేత్తో మాన్యువల్గా మనం ఇలా అనుకునేది ఉంటుంది కదా, అదైతే ఎంత నొప్పి వచ్చేసేదో స్ప్రేయర్. అందుకనేసి ఇంక కొత్త స్ప్రేయర్ తీసుకున్నాను. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట, ఇంకా మనం ప్రెషర్ ఇచ్చుకునే పని ఉండదు. ఇంకా బ్యాటరీ ఆన్ చేసేస్తే అదే వచ్చేస్తుంది కదా, చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే ప్రెషర్ కూడా, వాటర్ ప్రెషర్ కూడా బాగా వస్తుంది. మీరే చూడండి, బ్యాటరీ కూడా బ్యాకప్ బాగుంది. ఇది నేను ఈ చిక్కుడు మొక్క అంతటికి స్ప్రే చేస్తాను. ఇప్పుడు బీన్స్ మొక్క ఉంది కదా, దీనికి కూడా స్ప్రే చేయాలన్నమాట. చూడండి దీనికి కూడా పెయిన్ బంక్ ఎంత ఉందో. ఇది నేను మామూలుగా మార్కెట్ నుంచి బీన్స్ తీసుకొస్తాం కదా, దాంతో వేసాను అనమాట ఈ మొక్కలో. నేను వీడియో కూడా చేశాను కదా బీన్స్ పెట్టినప్పుడు. ఇవి కాయలు కూడా కాయడం స్టార్ట్ చేసింది. ఇది కూడా ఇప్పుడే పూత వస్తుంది కదా, ఇలా పూత రాగానే దీనికి కూడా పెయిన్ బంక్ వచ్చేసింది అనమాట. చిక్కుడు మొక్కలని, ఇది కూడా చిక్కుడు మొక్క ఫ్యామిలీనే కాబట్టి పూత వచ్చినప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇలా ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి, ఆకుల కింద, ఆకుల మీద, మొక్క అంతా. మెయిన్గా పూతకి ఎక్కువ పట్టేసింది. ఈ బీన్స్ నేను రీసెంట్గానే వేశాను కదా, ఇలా మొక్క కొంచెం ఎదుగుతూ ఉండగానే ఇది పూత వచ్చేసి కాయలు కాయడం స్టార్ట్ చేసింది.
అండ్ ఇలా కొంచెం ఎక్కువ అయిపోయింది చూసారా, ఎక్కువ మొక్కలు వచ్చేసాయి. నేను ఒక 4-5 పైన పెట్టేశాను కదా విత్తనాలు, అవన్నీ ఇలా ఎక్కువ వచ్చేసి ఎక్కువ వచ్చింది కదా, అందుకనేసి చాలా పోతుంది, చాలా పూత పూసేసింది. అందుకనేసి దీనికి చాలా ఎక్కువ వచ్చేసింది పేనుబంక. ఈ పురుగులు ఆకుల కింద గట్ట దాక్కుంటాయి కదా, అందుకనేసి ఆకుల కింద మొత్తం అంతా స్ప్రే చేయాలి, అప్పుడు పోతాయి అన్నమాట. మొత్తం ఇలా చూడండి ఎంత ఉందో, ఆ కాండానికి ఎక్కువ పట్టేసింది, అందుకనేసి అక్కడ ఎక్కువ స్ప్రే చేస్తున్నాను. కానీ మళ్ళీ ఎన్ని కాయలు వచ్చేసాయో, చాలా మట్టుకి పూత కాయ కింద మారిపోయింది, దానికి కూడా పట్టేసినాయి ఇలా పేనుబంక, అందుకనేసి దీనికి కొంచెం ఎక్కువ స్ప్రే చేస్తున్నాను. అయినా చెప్పడం మర్చిపోయిన, చిక్కుడు మొక్కకి 2 ట్యాంకులు పట్టింది. నీమ్ ఆయిల్ సొల్యూషన్ 2 ట్యాంకులు తయారు చేసి దానికి స్ప్రే చేశాను, దీనికి మళ్ళీ ఒక ట్యాంక్ అయింది అంతే. నెక్స్ట్ ఈ మందారం మొక్కకు కూడా స్ప్రే చేస్తున్నాను, దీనికి కూడా పట్టిందనమాట. ఈ మొక్కల పక్కనే ఉంది కదా, మామూలుగానే మందారం మొక్కకి వచ్చేస్తుంది పేనుబంక, ఇంక ఈ మొక్కల పక్కన ఉంది కదా, వాటికి ఉన్నాయి కూడా వీటికి అంటేసుకున్నాయి అన్నమాట మందారం మొక్కలకి. ఇలా స్ప్రే చేసేసాక చూడండి, ఇది 2-3 రోజుల తర్వాత చూసారా, అస్సలు ఎక్కడా లేదు. అంతకుముందు ఎంత ఎక్కువగా ఉండేదో పేనుబంక, మొక్క అంతా ఉండేది, పూత అంతా చూడండి, పూత అంతా ఎంత నీట్గా ఉందో, ఆకులకు కూడా ఎక్కడా లేదు, ఎక్కడ చూసినా చాలా క్లీన్గా ఉంది కదా. మామూలుగా నేను నీమ్ ఆయిల్ ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేస్తాను, కానీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా వేరే తయారు చేయడానికి టైం లేక నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇది బీన్స్ అనమాట, దీనికి కూడా చాలా ఎక్కువ వచ్చింది, చూడండి మొత్తం పోయింది, అసలు ఎక్కడా లేదు. కానీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా నీమ్ ఆయిల్ పనిచేస్తుంది, నీమ్ ఆయిల్ పనిచేస్తుంది, పనిచేయదని కాదు, మొక్కకి చాలా ఎక్కువ పట్టేసింది కదా, అసలు పనిచేస్తుందా అనేసి అనుకున్నాను, కానీ నిజంగా పనిచేసింది. ఇంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, తగ్గిపోతుంది. మీరే చూసారు కదా మొక్క ఎంత క్లీన్ అయిపోయిందో అద్దంలాగా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.